సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ కాప్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కల్కి 2898 AD సినిమా ఈ నెల జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఫుల్ స్పీడప్ చేశారు. కల్కి సైన్స్ ఫిక్షన్ మూవీ. అలానే ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ చేస్తున్నాడు. సలార్ 2 సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో పడింది. అను రాఘవపుడి ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ సినిమా గురించి ఏ అప్డేట్ బయటకు రాలేదు. ఫైనల్ గా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకు రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించడానికి సందీప్ రెడ్డి వంగ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సందీప్ ఈ సినిమాను అక్టోబర్ 2024న ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కు స్టోరీ వినిపించగా మళ్లీ బౌండెడ్ స్క్రిప్ట్ తో సెకండ్ మీటింగ్ లో కలుద్దామని అక్షయ్ కుమార్ చెప్పడం జరిగింది. స్పిరిట్ సినిమాలో కూడా విలన్ పాత్ర హీరో పాత్రను డామినేట్ చేసేలా ఉండబోతోంది అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే న్యూస్ లో క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.